మినీ అండర్ 14 జాతీయ టెన్నిస్ బాల్ క్రికెట్ ఛాంపియన్షిప్ 2024 ఆగస్టు 16 నుండి 18 వరకు తమిళనాడు రాష్ట్రంలో షోలంగూర్లో జరగనుంది. డాక్టర్ ఎండి లతీఫుద్దీన్, సెక్రటరీ, తెలంగాణ టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్, టెన్నిస్ బాల్ క్రికెట్ ఫెడరేషన్, తెలంగాణ బాలుర జట్టు కెప్టెన్ గడ్డం శివ మరియు వైస్ కెప్టెన్ సాహిద్ కుమార్, జట్టు కోచ్ ములగే వికాస్ మరియు తెలంగాణ బాలుర జట్టు మేనేజర్ భూమేష్, తెలంగాణ టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ మొత్తం అసోసియేట్ సభ్యులు వారికి శుభాకాంక్షలు తెలిపారు. गुड इवनिंग. डॉक्टर लतीफ़, सेक्रेटरी तेलंगाना टेनिस बॉल क्रिकेट एसोसिएशन, इंटरनेशनल कोऑर्डिनेटर वर्ल्ड टेनिस बॉल क्रिकेट फेडरेशन से ये जो हमारी टीम जा रही अलग अलग डिस्ट्रिक्ट के बच्चे यहाँ पर जा रहे तेलंगाना से, जो कि हमारा मिनी नेशनल टेनिस बॉल क्रिकेट चैम्पियनशिप अंडर 14 जो कि हो रहा है शोलंगूर तमिलनाडु में हो रहा है, उसके लिए यहाँ से टीम प्रैक्टिस करके जा रही है. तेलंगाना टेनिस बॉल क्रिकेट एसोसिएशन की उम्मीदें हैं ये टीम अच्छा परफॉर्मेंस दे और जीत के आए. और मैं एक ही बात कहूँगा हर एक पेरेंट्स से कि बच्चों को मोबाइल से दूर रखे, उससे बच्चों की फ़िज़िकल फ़िटनेस भी अच्छी होती और बच्चों को जो है पढ़ाई भी अच्छी होती है उसमें. तो ये पेरेंट्स का बहुत बड़ा रूल है इसमें, और जितना भी हो सके बच्चा फ़िज़िकल एक्टिविटीज़ में आए. और प्रोफेशनल प्लेयर नहीं बने कोई बात नहीं, लेकिन फ़िज़िकल फ़िटनेस तो होता है इसको स्पोर्ट्स में. तो मैं सभी से पेरेंट्स से ये गुजारिश करूँगा कि बच्चों को जितना भी हो सके फ़िज़िकल एक्टिविटीज़ में लाए आगे और बच्चे खेलें. मैं हमारी पूरी उम्मीदें हैं बच्चे हमारे जीत के आए. थैंक यू वेरी मच. ये बच्चे जो है अभी काचीगुड़ा रेलवे स्टेशन से तिरुत्तनी स्टेशन पे, वहाँ से जो है शोलंगूर करके वहाँ पर एक नेशनल है शोलंगूर तमिलनाडु, जो कि यहाँ से जा रहे 14 बच्चे, जो कि ये नेशनल है 16, 17, 18, 19 2024 में ये नेशनल हो रहा है शोलंगूर तमिलनाडु. I am Rudransh. I am studying in 9th class in Kanti High School, Armoor. We are coming from different districts of Telangana for under 14 mini national junior championship, and we will perform very well in that. We will be practicing very much. Hope we will succeed in that. Thank you. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. తమిళనాడు రాష్ట్రంలో ఈ నెల 16, 17, 18 తేదీల్లోని షోలింగ్పూర్లో జరగబోతున్న 9వ మినీ సబ్ జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్కు ఈరోజు కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి తెలంగాణ జట్టు బయలుదేరడం జరుగుతుంది. తెలంగాణ జట్టులో 14 మంది క్రీడాకారులు వివిధ జిల్లాల నుంచి వారి యొక్క ప్రతిభను చూపించి సెలక్షన్స్లో ఎంపికై ఈరోజు రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించడం చాలా గర్వకారణం. ఇంత చిన్న వయసులో వాళ్ళు రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించడం అనేది చిన్న విషయం కాదు. వాళ్ళను మనం ఎంతో గర్వించదగ్గ సందర్భం ఇది. వీళ్ళు ఇప్పుడు జరగబోతున్న తమిళనాడు జాతీయ స్థాయి పోటీల్లో అత్యున్నత ప్రతిభ కనబరిచి జట్టు విజయకేతనంలో నిలపాలని తెలంగాణ టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ తరపున మేము వాళ్ళకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఇంత చిన్న వయసులో ఇలాంటి క్రీడాకారులను ఎంకరేజ్ చేయడానికి ఎంతో సహకరించినటువంటి డాక్టర్ లతీఫుద్దీన్ సార్ గారికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పిల్లలు క్రీడల్లో ఎడ్యుకేషనే కాకుండా ఎడ్యుకేషన్తో పాటు ఇలాంటి క్రీడలు ఆడటం వల్ల ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళ క్రీడల్లో కూడా లైఫ్ ఉంటుంది. మనకు మెయిన్గా ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏ రంగంలో అయినా రన్నించాలంటే ముందు మనకు మన బాడీ సహకరించాలి అంటే మనము ఫిజికల్ ఫిట్నెస్గా మనం చాలా ఫిట్గా ఉండాలి. ఈ జట్టుకు కెప్టెన్గా గడ్డం శివ, వైస్ కెప్టెన్గా సాహిద్, అదేవిధంగా ఈ జట్టుకు కోచ్గా భూమేష్ సార్ మరియు వికాస్ సార్ వెళ్ళడం జరుగుతుంది. ఇలాంటి ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి తెలంగాణ సెక్రటరీ అయిన డాక్టర్ లతీఫుద్దీన్ సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆల్ ద బెస్ట్ వన్ అండ్ ఆల్ స్టూడెంట్స్.